హలో అందరికీ. సో ఇది చూస్తూనే మీకు దోశ బ్యాటర్ లాగా అనిపిస్తుందండి అందరికీ, కానీ ఇది కంప్లీట్ దోశ బ్యాటర్ కాదు. అంటే జనరల్లీ మనము దోశ అంటే రైస్ లేకుండా అస్సలు ప్రిఫర్ చేయము, కానీ నవేడేస్ ఎవ్వరూ కార్బోహైడ్రేట్స్ తినడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా. సో అందుకని ఒక కొత్త రెసిపీ అండి. ఇది అన్ని దాల్స్ అనమాట. అంటే లైక్ శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు అండ్ ఓట్స్, కొంచెము రాగి ఫ్లోర్ అండ్ జావర్ ఫ్లోర్, ఆల్ మీ దగ్గర అంటే ఇంట్లో ఏది ఉంటే దాంతో అన్ని ఫ్లోర్స్ అండి, అన్నీ మిక్స్ చేసేసి జస్ట్ దాంట్లోకి కొంచెం జీరా అండ్ కరివేపాకు ఉంటే మీ దగ్గర కరివేపాకు కట్ చేసి, కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసేసి దీన్ని జనరల్లీ మన దోశ పిండి చేసినట్టు మనం దీన్ని ఫర్మెంట్ చేయనక్కర్లేదండి. జస్ట్ మనం అలాగ మిక్సీలో వేసిన తర్వాత కాసేపు అంటే లైక్ కొంచెం వేడి ఉంటుంది కదా, ఆ వేడి కొంచెము తగ్గినంత వరకు బయట పెట్టేసి 1 అవర్ అలాగా తర్వాత ఇలా జస్ట్ రెగ్యులర్ మనము దీనికి వేసుకుంటాం కదా, రెగ్యులర్ దోశ ఎలా వేస్తామో అలా వేసుకోవడం అన్నమాట. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మనం కార్బ్స్ రెడ్యూస్ చేయాలన్న వాళ్ళకి మెయిన్లీ మనకు సౌత్ ఇండియన్స్కి దోశ అనేది ఒక సెంటిమెంట్ అండి. సో దాన్ని మనము మన క్రేవింగ్స్ని అంత ఈజీగా స్టాప్ చేసుకోలేం కదా. అందుకోసమని నేను కూడా ఒక కొత్త రెసిపీని కనిపెట్టాను అనమాట. కనిపెట్టాను అంటే జనరల్లీ నా ఓన్, నాకు ఏదైతే తెలుసో దాంతో ఇది రెడీ చేశాను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, హ్యాపీ, థ్యాంక్ యూ.